ఎవరు పెద్దయినా? బెండలపాడు. ఎంత ఉంది భూమి? నాకా 3 ఎకరాల చిల్లర ఉంది అంటుంది. మరి పడ్డదా రైతు బంధు? నిన్న 26వ తారీఖు 12 తర్వాత రైతు బంధు వేస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, పడ్డదా నీకు? పల్లెమి అయితే నిన్న పోలే అయ్యా పల్లె పర్లేదు. మరి ఎట్లా పోయినసారి పడ్డదా? ఎప్పుడు పల్లె చకాంచిగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మరి ఎట్లా ఉంది ఊర్లలో రైతుల పరిస్థితి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత? ఇక అంతే అట్నే ఆలోచిస్తారు. ఇక మాకు రైతు బంధు పడదా మరి ఏముందని. రుణమాఫీలు అవన్నీ అయినాయా? కొందరికి అయినాయి, కొందరికి కాలేవు. ఎట్లా ఉంది అన్న కాంగ్రెస్ పాలన? మంచిగా లేదు. ఎందుకని అంటే అన్ని చేస్తున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అన్నీ చేస్తా అందరు చేయాలి కదా. కొందరు చేసి కొందరు చేయకుండా ఎట్లుంటుంది? ముఖ్యంగా రైతు భరోసా గురించి ఏం చెప్తావు? నిన్న పడ్డ 26వ తారీఖు 12 గంటలు అన్ని మాయమాటలే, అన్ని మాయమాటలే చెప్తాం. మరి ఎట్లా ఇప్పుడు మనం కావాలని మార్పు కావాలని తెచ్చుకున్నాం. ఇదే మార్పు, కాంగ్రెస్ వచ్చింది మార్పు అయింది. అదేనా? ఏది రైతు బంధులు ఆపేయడం ఇదే మార్పు. మరి ఏం చెప్తావు అన్న? టీఆర్ఎస్ రావాలి మళ్ళా. టీఆర్ఎస్ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. అంటే మీ ఇంట్లో ఆడోళ్ళకు 2500 ఇస్తాడు. ఏది లేదు, 2500 25 రూపాయలు. వాళ్ళని కోటీశ్వరాలని చేస్తాడు. ఏది చేయడు వానే కోటీశ్వరుడు అవుతాడు. 5,000 వేస్తా, 5,000 కేసీఆర్ వేస్తే 75,000 వేస్తాను మన రైతు బంధు. అంటే రూపాయి కూడా రాదా? అరే అప్పుడు గట్టిగానే అన్నాడు కేసీఆర్ బిచ్చం ఇచ్చినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఏది మరి ఒక్క రూపాయి ఓలికన్నా వేసింది లేదు కదా సగానికి కూడా. ఎట్లా ఉంది ఇప్పుడు 12 తర్వాత నైట్? ఈ రోజు బ్యాంక్ వాళ్ళే 12 తర్వాత పడతాయి అన్నాడు నైట్. మెసేజ్లు వచ్చినాయా? పల్లె మెసేజ్ రాలే, ఎదురులే పల్లె. పరిస్థితి ఇట్నే ఉంది, అంత ఉల్టా పల్టా ఉంది అంతే. పల్లె పైసలు వాళ్ళే మాపి కూడా కాలే, నాకు 1,50,000 కాలే, ఏది లేదు. మీ ఊర్లో అందరి అయినా అంటున్నా పెద్ద ఆయన ఎవరి కాలేవు, ఎవరు కాలే, రాలే మాకు. రైతు బంధు రాలేదు, మాపి కూడా కాలేదు, కాలే. మరి ఇప్పుడు నైట్ 12 తర్వాత టంగ్ అని మెసేజ్లు వస్తాయి అన్నాడు, మీరేమి ఇంతవరకు కాలేదు అని అంటారు. చూసుకోరాదు, షెల్లో టంగ్ లేదు, ఏది లేదు. పల్లె 6 గ్యారెంటీలు అన్ని అమలైనట్టేనా? ఏడైనా ఒక బస్సు అయినట్టుంది. ఇక ఏమైనా మరి గ్యాస్ ఏమైందో తెలియదు. అంతే బస్సే మేము ఎక్కాం, అది వ్యవసాయం చేసుకుంటే వాళ్ళని ఎడెక్తాం ఎక్కాం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటి వాళ్ళని కూడా మన మహిళలను కూడా కోటీశ్వరాలని చేస్తా అంటుండగా, కోటి మందిని కోటీశ్వరాలని చేయడమే లక్ష్యం. ఏడ ఉన్నారు ఆ కోటీశ్వరాలు? ఎట్లా అవుతారు? ఊనే అనేది చేసిన కోటీశ్వరాలు ఎట్లా? ఇది ఇంటనే ఉంటున్నారు వాళ్ళు. ఏంది చేస్తున్నారు? 2,500 ఇస్తూనే ఉండే, ఏది లేదు. అంత ఉల్టా అంత. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక వస్తాయంటే ఇక మేము చూసుకుంటాం. నాయకులు కానీ వచ్చి అదే హామీల మీద ఏమైనా గ్యారంటీలు ఇస్తారా, లేకుంటే ఎట్లా మీరు ప్రజలందరూ ఏమన్నా ప్రభుత్వాన్ని మార్చే దిశగా ఏమన్నా ఊర్లలో మార్చుకునే ప్రయత్నం చేస్తారు? ఇక దాన్ని చూస్తాం, ఇక దాన్ని చేయనప్పుడు చేసేటోళ్ళని చూస్తాం కదా, మార్చుకుంటాం అంతే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? సంవత్సరంన్నర దాటింది, సంవత్సరం దాటిపోయింది ఆల్మోస్ట్. పోయిన కారు పోయింది, ఏమి ఇవ్వలేడు. ఈ కారు ఇస్తాడేమో అని చెప్పిర్రు, ఈ కారు కూడా పోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇక వస్తాయంటుండు కదా. ఏం వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక 26 తారీఖు వస్తాయి అన్నాడు. 26 తారీఖు ఏది? 26 లేడు, 28 వచ్చింది. ఇవాళ కూడా లేదు, ఏది లేదు. బ్యాంకు సెలవులు ఉన్నాయి ఇవాళ కూడా. సెలవులు ఉన్నది, ఇప్పుడు బ్యాంకు తీసే ఉంది, లేవు. పోయిరా మీరు? చెక్ చేసుకున్నా? చెక్ చేసుకున్నాం, ఏది లేదు. చెల్లికే వస్తాయి కానీ అది రాలే. ఒక నిండు సభాముఖంగా నిండు సభలో నిలబడి నైట్ 12 తర్వాత వస్తాయని చెప్పిండు, మీరేమేమి రాలేదంటారు? రాలేవు, చూసినాం, ఆశపడ్డాం వస్తాయేమో అని. అదంతా నెరవేరలే, అంత వేస్ట్ అయింది. రైతు రాజ్యం అసలు ఇందిరమ్మ రాజ్యం ఇది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యం, కాంగ్రెస్ అంటేనే రైతు అని చెప్తుండు కదా. మాకు ఈ రాజ్యం అంటేనే ఇప్పుడు ఆదురు పుట్టుకుంది, ఇంకేం రాజ్యం ఉంది? మాకు ఇప్పటికే డౌట్ పడుతున్నాం, ఇవి వస్తుందా రాదా కూడా ఇంతవరకు ఏది లేదు. గ్యారెంటీ లేనిది ఇంకేం సంవత్సరం అయిపోయా, ఇంకేమో ఇంకా భయం పుట్టకపోతే ఇంకేముంటుంది? రైతులకు మొత్తం డౌటే లేపింది అంతే. రైతుకు కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం, భూమికి విత్తనానికి ఉన్న అంత అనుబంధం ఎట్లా ఉంటుందో దానికి దీనికి రైతుకు కాంగ్రెస్ కు అంత ఉంటుంది అంటుంది. లేదు, ఏది లేదు. అప్పుడే మంచిగా ఉండే, అప్పుడే మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా పడేది, పైసలు పడేది, మంచిగా ఉన్నాం మేము అయితే రైతులు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు మంచిగా ఉన్నాం. కరెంట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, మంచిగా ఉన్నాం. ఇప్పుడు కరెంటు పోయింది, ఇప్పుడు అంత
ఇక కూలిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. మరి మార్పు కావాలని తెచ్చుకుంటారు కానీ మార్పు కావాలి, మంచిగా చేస్తాడేమో అని అనుకున్నాం. 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం, ఇప్పుడు ఇద్దామనుకుంటే ఇప్పుడు సగమే చేసింది. ఇక అది అంతలే పోతుంది, అంతలే అయిపోతుంది. నీకు పడ్డాయన పెద్దయినా? నాకు వాళ్ళే, నాకు లేదు నాకు పడాయి, నాకు భూమి లేదు, ఏమి పడలే. మా ఊళ్ళో ఎవ్వరికి పడాయని అనలేదు, ఎవ్వరికి పడలేవు, పడలే. మరి ఎట్లా ఉంది? ఘోరంగానే ఉంది పరిస్థితి. పడతాయి అంటే అందరూ ఆశ పెట్టుకోరు, ఆ పడేటట్టు కూడా లేవు. రాత్రి 12 గంటలకు పడతాయి అనేది మళ్ళీ 12 గంటలకు పడలేవు, ఈ 12 గంటలకు లేవు, 12 గంటలకు లేవు, పడేటట్టు కూడా లేదు. 12 తర్వాత పడతాయి అన్నాడు. అసలు రైతు బంధు ఏమంటారు, మన రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ అన్నాడు. ఏది మరి రైతు రాజ్యం? రైతు రాజ్యం ఉన్నప్పుడు మంచిగానే ఉండే, గత 10 ఏళ్ళలో మంచిగానే నడిచింది. ఇవి వచ్చి 14 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏది లేకనా పైగా ఏమంటుంది చెప్పు. ఏది ఏదో పేదలకు అది అన్నాడు, ఇది అన్నాడు, 25 మహిళ అన్నాడు, అది గోవింద, ఏదో కళ్యాణ లక్ష్మి అన్నీ పోయినాయి. ఏది వచ్చిందా తులం బంగారం అది పోయింది, 25 ఇస్తే అది పోయింది, 5,000 పింఛన్ అది పోయింది, రైతు బంధువు అది పోయింది, రైతు బీమా అది పోయింది, ఇది కాపులు మాపి అది పోయింది. ఆయన చేసింది బస్సు ఛార్జీ ఫ్రీ చేసిండు. ఆ బస్సు ఛార్జీలో ఏమైంది, టికెట్ కట్టుకున్న వాళ్ళు శుభ్రంగా నిలబడాలి, పైన పెట్టి నిలబడాలి. పైసలు లేని వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళని పైన కట్టిన వాళ్ళు నిలబెడుతురు. బస్సు ఎక్కాలంటే ఎక్కలేని భయం. నువ్వేమో ఇప్పుడు ఆయన ఇచ్చిన గ్యారంటీలు అన్ని వరుసగా లెక్క చెప్పుకుంటే ఏం చేయలేదు అంటున్నావు. ఆయన ఏమో అన్ని చేసిన అని చెప్పి ఢిల్లీకి పోయి కూడా హామీలు ఇస్తుండే కదా. ఎక్కడ చేసిండు? నే కాదే ప్రపంచం అవపడదు, ఏది చేసిండు ఆయన? రైతు పండుగలు కూడా పెట్టారు. ఏది మరి రైతు పండుగ, ఏది బతుకమ్మ పండుగ పెడితే ఉన్న సీర కూడా ఎక్కువ ఎడ పండుగ పెట్టిండే, ఎడబెట్టి రైతులకు మంచిగా చేసిన అని చెప్పి రైతు పండుగలు పెట్టి నిన్న మన సంవత్సర పాలనలా. ఇప్పుడు ఆ రైతులకు ఆ పండుగకు హాజరైన వాళ్ళందరూ రైతులు కాదంటవా? అందరు రైతులేనే, మరి వాళ్ళకి ఎక్కడ వచ్చినాయి డబ్బులు వస్తే కదా పండుగ చేసినట్టు. ఇప్పుడు ఏదో దసరా పండుగ వస్తున్నాయి, దసరా పండుగ మంచిగా చేస్తున్నారని చెప్పిండు. సంక్రాంతి చేసుకుంటారు, వస్తున్నాయి మీకు, ఇక సంక్రాంతి పండుగ చేసుకోరని చెప్పిండు. ఆయన వస్త్రం చేసుకుందాం చూస్తే వచ్చే కాలం లేదు, చేసే కాలం లేదు. రాబోయే గ్రామ పంచాయతీ గురించి ఆలోచన పెట్టి గ్రామ సభలు పెట్టిన తప్ప వచ్చే గ్రామ పంచాయతీ గురించి ఎలక్షన్ గురించి ఆయన ఏదో షోపు టాప్ చేసుకొని గ్రామ సభలు పెట్టిన అంతే. ఎవరికి ఇప్పుడు మొన్న 26కి ఇస్తాడు, ఏమైనా ఇచ్చిండా? డబ్బులు పడ్డా నిన్నటి వరకు, మార్చి వరకు అంటుండే. అవి కూడా అది ఇస్తాడా ఇవాళ తెలియదు ఎవరికి. ఇప్పుడు అన్ని కోరికలు ఆమె ఏమున్నా మన గ్రామ సభలు ఏం చెప్పారు, కలెక్టర్ గారు వచ్చి అంత లిస్టు, అంత అప్లికేషన్ పెట్టుకున్న లిస్టు, సంవత్సరం నుంచి అప్లికేషన్ పెట్టుకున్న లిస్టే చదివిరాళ్ళు. ఆ చదివి రేపు మాత్రం ఇంకా ఎవరైనా ఉంటే పెట్టుకోండి, ఇంకా సంవత్సరం దాకా పెట్టుకుంటూనే పోవాలి. పెట్టిన అన్నీ అడుగుపడ్డాయి, ఆ లిస్టు చదివి అంతవరకే, ఎవరికేమి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఆయన మండలంలో ఒక ఊరు అన్నాడు, ఆ ఒక ఊరిలో మన ఇప్పుడు 31 మండలాలు ఉన్నాయి నల్గొండ జిల్లా. ఎవరికైనా వేసిన అయ్యాలా? 26 తారీఖు వేస్తే అన్నాడు, ఇప్పటి వరకు ఎవరికైనా పడ్డా పర్లేదు. అన్ని బోగస్ ఏందో. రాబోయే సర్పంచ్ ఎలక్షన్ గురించి గ్రామ సభలు పెట్టుకోరు అంతే.